అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో ఈరోజు రామ్మోహన్ గారు 7వ ప్రసంగం చేస్తున్నారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా పిల్లల పెంచే బాధ్యత గురించి వివరిస్తారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ స్వాగతము, నమస్కారము. తోయలి ఘటన, చేతులు జోడించి నమస్కారము. రైట్. మహాశీర్షిక ధర్మపథములో మానవ జీవన యానము అనేటువంటి మహాశీర్షికలో ఉపశీర్షికల పరంపర నడుస్తుంది. బిట్టు గారు చెప్పినట్టు ఈరోజు 7వ ప్రసంగము పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరిది అనేది. సో ఇక్కడ మనము పద విశ్లేషణ, చాలా విషయాలు మనము పదాలని విశ్లేషించి అర్థం చేసుకొని, అధ్యయనం చేసి విశ్లేషించి అర్థం చేసుకోవడం ద్వారా కూడా దట్ ఈస్ వన్ సోర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎనీ పర్సన్. మనకి గతం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కూడా. అంటే మనిషి జీవితంలోనేమో ఆయువును బట్టి పిల్లలకి భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది, ఫ్యూచరు. నడివయస్సు దాటిన తర్వాత పెద్దవాళ్ళకి భూతకాలం ఎక్కువ ఉంటుంది, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ చేయడానికి టైం తక్కువ ఉంటుంది. ఇది మానవునికి సంబంధించి. కానీ సుదీర్ఘ కాలములో ఎప్పుడైనా కూడా మొదట్లో గతము తక్కువ ఉండొచ్చు ఇన్ ద బిగినింగ్. ఆ చరిత్ర మనకు తెలియదు. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతములో చాలామంది మేధావులు మంచి వాళ్ళంతా కుదిర్చిన వాంగ్మయము, ఏ రంగంలో అయినా కానీ, చతుషష్ఠి కళలు అంటాము, 64 టైప్స్ ఆఫ్ ఆర్ట్స్. ఈ మోడర్న్ సైన్స్ రాకముందు మన భారతీయ పరంపరలో శాస్త్రం అంటే ద సోకాల్డ్ సైన్స్ కూడా ఆర్ట్లో భాగంగానే ఉండేది. సో ఈ పదం మనం వాడుతుంటాము, 64 కళలు, చతుషష్ఠి కళలు అని. షోడశ గుణాలు అంటాము, రామునికి 16 గుణాలు ఉండేవి అనేది. అది సంపూర్ణ మానవత్వానికి చిహ్నము. కొన్ని చోట్ల 32 అనేసి దానికి డబుల్ చేసి చెప్పారు. బట్ బేసిక్ 16 క్వాలిటీస్, దట్ ఇస్ వన్ థింగ్. మన అంశానికి వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లలు అన్న పదం వచ్చినప్పుడు దానికి కౌంటర్ అని ఆంగ్లంలో పదము, దానికి ఆపోజిట్ సైడ్లో పెద్దలు. పెద్దల పట్ల పిల్లలకి బాధ్యత ఉండాలా, పిల్లల పట్ల పెద్దలకు బాధ్యత ఉండాలండి. ఇక్కడ ఇంకొక అన్వయము, ఒక 80 ఏళ్ళ తండ్రికి కానీ తల్లికి కానీ 60 ఏళ్ళ కొడుకు బిడ్డ కూడా పిల్లడే, అమ్మాయే, అది వేరే ఇంటర్ప్రిటేషను. జనరల్గా ఇక్కడ పిల్లలు పెద్దలు అంటే నేను నిన్న మొన్న తరచుగా చెప్తున్న విషయము, న్యాయశాస్త్ర రీత్యా లా ఆఫ్ ద ల్యాండ్లో 18 ఏండ్లు నిండని వారు మైనర్సు, నిండిన వాళ్ళు మేజర్సు. దాన్ని నేను పిల్లలు పెద్దల కింద నా అన్వయం నేను చేస్తున్నాను. పిల్లల పట్ల పెద్దలకు బాధ్యత ఉంటుంది బేసిక్గా, పెద్దల పట్ల పిల్లలకు బాధ్యత ఉండదు. ఎదిగిన పిల్లలకు నేను ఇందాక చెప్పాను చూడండి, 60 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ రకంగా ఉండొచ్చు వృద్ధ తల్లిదండ్రులకి. ఎదిగిన పిల్లలు సేవ చేయడము, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మనం మాట్లాడేది పుట్టినప్పటి నుంచి వాళ్ళని సమాజంలో ఒక ప్రయోజకులుగా పెంచి, ప్రయోజనంలో లాంచింగ్ అంటాము, బయో ప్రోడక్ట్, మనుషులని సమాజంలో ప్రవేశపెట్టడము, చక్కని విద్యాబుద్ధులు నేర్పించి, ఏదో ఒక ఆదాయ కల్పనకి వాళ్ళకి కలిగించి, అంటే వాళ్ళే చూసుకోవాలి కానీ తల్లిదండ్రులు దోహదపడాలి. పర్టికులర్లీ తండ్రి, దేనికి? సంపాదనకి, ఉద్యోగానికి. తల్లేంటి? ఇంట్లో ఇంటర్నల్. తల్లి హోమ్ మినిస్టరు, తండ్రి ఫారెన్ మినిస్టర్ అని నేను చెప్తుంటాను. అంటే అవుటర్ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ మ్యాటర్స్ తండ్రి బాధ్యత. అంటారు పిల్లలకి ఎక్కడ చదివించాలి, ఏ స్కూల్స్ బాగున్నాయి, ఏ కాలేజీలు బాగుంది, ఏ కంపెనీ ఉద్యోగానికి బాగుంది, ఇవన్నీ తండ్రి చేసే పనులు. తల్లి పిల్లలకి సరైన టైంలో భోజనం పెట్టడము, డిసిప్లిన్గా ఉండారా లేదా, టైంకి ఇంటికి వస్తున్నారా, స్కూల్ వదలంగానే అక్కడెక్కడ తిరిగి వస్తున్నారా, వచ్చిన తర్వాత ఇంట్లో చదువుకుంటున్నారా, హోంవర్క్ చేస్తున్నారా, ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఒక రకంగా చెప్పాలంటే నాగలి, అంటే వ్యవసాయ భాషలో నాగలికి 2 ఎడ్లు ఉంటాయి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. 2 ఎడ్ల నాగలిలో 2 ఎద్దుల వలె
తల్లి తండ్రి. అది కాకుండా రెండేళ్ల బండ్లు అని ఒకటి పల్లెటూరులో చూస్తే బండికి నార్మల్గా కానీ అటువైపు ఒక ఎద్దు ఇటువైపు ఒక ఎద్దు ఉంటుంది, రెండేళ్ల బండ్లు. కానీ మనకి కాలాంతరంలో ఏం జరుగుతుందంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఏజ్ రీత్యా ఒకటి, ప్రమాద రీత్యా ఒకటి. మనకి రెండు కారణాలు చావడానికి. వయస్సు మీద పడి, లేకపోతే ఏదైనా వ్యాధి కానీ ప్రమాదం కానీ, ఈ రెండిట్లో అయితే కొంచెం ముందరగా చనిపోయి ఉంటుంది. సింగిల్ పేరెంట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సింగిల్ మదర్ కానీ సింగిల్ ఫాదర్ కానీ. సింగిల్ మదరు కొంతవరకు ఓకే, సింగిల్ ఫాదరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టము. దట్ వి ట్రై టు కవర్. అయితే ఒకళ్ళు పోయిన తర్వాత మళ్ళీ బండి ఏమవ్వాలి అంటే ఈ రెండెడ్ల బండి పోయి ఒంటెద్దు బండి కింద మారుతుంటుంది. అయితే తల్లి కానీ తండ్రి కానీ ఒంటెద్దు బండి షేప్ వేరు, దాని స్ట్రక్చర్ వేరు, రెండెడ్ల బండి స్ట్రక్చర్ వేరు. మరి ఈ బండిలో ఎవరు ఉంటారంటే పిల్లలు ఉంటారు. ఈ పిల్లలన్న బండిలో తీసుకెళ్తూ అక్కడక్కడ మజిలీలు, ఫిజికల్ మజిలీలు కాదు, వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్లకు కావలసిన సౌకర్యాలు వాళ్ళంతల వాళ్ళది చూసుకునే స్థాయి వచ్చేంత వరకు, అంటే లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం 18 years వరకు. నా కారకులు ఎవరైతే ఉంటారో, అంటే ఏదైనా మంచి పనికి కానీ చెడు పనికి కానీ వాళ్ళదే బాధ్యత ఉంటుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. పిల్లలు జనించడానికి తల్లి తండ్రి సహకారముతో పిల్లలను కంటుంది కనుక ఇట్ ఈస్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ, సంయుక్త బాధ్యత, జాయింట్ సెవరబిలిటీ ఆఫ్ బోత్ ద ఫాదర్ అండ్ ద మదర్. వాళ్ళ పిల్లల్ని పెంచి ప్రయోజకులుగా చేయడం అనేది వాళ్ళ ఇద్దరి సంయుక్త బాధ్యత. కుటుంబ నైత్యంలో అంటే ఎవరెవరి కుటుంబ నేపథ్యములో ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాల్లో తండ్రి బాధ్యత ఎక్కువ తీసుకుంటాడు, కొన్ని కుటుంబాల్లో తల్లి బాధ్యత ఎక్కువ తీసుకుంటుంది. సరాసరి యావరేజ్గా కొంచెం అటు ఇటుగా కూడా ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు. అంటే వాళ్ళ బాధ్యత సరిగ్గా నిర్వర్తించడానికి పూర్వ షరతులు, పూర్వ నిబంధనలు, ప్రీ కండిషన్ ఏంటంటే తల్లికి తండ్రికి పరస్పర సమన్వయము చాలా మెండుగా ఉండాలి. అంటే వాళ్ళు చూడగానే మన ముఖ కవళికలను బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి భర్త ఏమనుకుంటున్నాడని, భర్త భార్య ఏమనుకుంటుంది అని గమనించి ముందరికి వెళ్ళేటువంటి ఉండాలి. భార్యాభర్తల మధ్యల సమన్వయం చాలా ఇంపార్టెంట్ పిల్లల పెంపకముల్లో. అందుకని నేను ఆ విషయాన్ని కొంచెం ఎక్కువ నొక్కి వక్కాణిస్తున్నాను. అంటే భర్త పూర్వాపరాలు భార్యకు తెలిసి ఉంటాయి, తెలిసి ఉండాలి ఇంకా విశేషంగా. సో ఆల్సో పరస్పరము ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్, ఒకళ్ళ సైకాలజీ, మోర్ పర్టికులర్లీ మనస్తత్వము. నా భర్త మనస్తత్వం ఏంటి అనేసి భార్యకు తెలియాలి, నా భార్య మనస్తత్వము అనేది ఏంటి అనేసి భర్త తెలియ ఉండాలి. అందరికీ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్, కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. వీక్ పాయింట్స్ మీద దెబ్బతీయొద్దు, పుండు మీద కారం చల్లడం అంటాము. ఆ పని వీళ్ళిద్దరూ ఏది కూడా చేయకూడదు. స్ట్రాంగ్ పాయింట్ను వినియోగించుకోవాలి. అలాగే సంప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరికొకరు సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే కొంతసేపు 1 గంట పనిచేసి భార్య అలసిపోతే ఇంకా పని పెండింగ్ ఉంటే భర్త వచ్చి హీ షుడ్ కంటిన్యూ, దాన్ని మిగిలిన పని పూరించాలి. దిస్ ఈజ్ సప్లిమెంటరీ. కాంప్లిమెంట్ అంటే పరిపూరకం. పరిపూరకం అంటే కాంప్లిమెంటరీకి పరిపూరము, సప్లిమెంటరీ అంటే కొనసాగించడం. సప్లిమెంటరీ కొనసాగించడము, ఇంకోటి కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే కొన్ని పనులు భార్య చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం. ఇప్పుడు అన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి, అది వేరే సంగతి. ఏదైనా బయటి పనులు కొన్ని ఆమె చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీగా, పరిపూరకంగా భార్య చేయలేని పనులు భర్త చేయడము, భర్త చేయలేని పని భార్య చేయడము, ఇది పరిపూరకము. ఇంకోటేమో సంపూర్ణం చేయడం, దాన్ని మిగిలిపోయిన దాన్ని సంపూర్ణం చేయడము. భార్యాభర్తల మధ్య ఎంత అవగాహన, ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే పిల్లల పెంపం కూడా దానికి అనుపాతంగా అంత బాగా ఉంటుందనేటువంటి విషయము ఇది వింటున్న భార్యాభర్తలు అర్థం చేసుకుంటే బాగుంటుందనేసి నా భావన. అంటే నా జీవితానుభవం ఒకటి, నేను నా జీవితంలో సమాజాన్ని గమనించిన అనుభవం ఒకటి. నా స్వీయ అనుభవం మాటకి వస్తే, నిన్న మొన్న కూడా చెప్పాను, 2 sons and daughter. పిల్లల్ని చదివించే బాధ్యత మా వైఫ్ తీసుకునేది. షో షీ ఈజ్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్. బట్ నేను
వీళ్ళకి ఏ స్కూళ్ళు మంచివి, ఏ కాలేజీలు మంచివి, ఆల్ ఇండియాలో ఏ ఏ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా ప్రవేశ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయించి చాలా వాటిలో సెలెక్ట్ అయిన తర్వాత ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో ఏది మంచిదో అక్కడ చేర్పించడము, ఇలాంటి విషయాలని నేను చూసుకున్నాను. సో విద్యామతులు చక్కగా ఉన్నప్పుడు ఉద్యోగ కల్పనకి, ఆదాయ కల్పనకి పెద్ద ఇబ్బంది ఉండదు. విద్య ఇస్ ద ద బేసిక్ థింగ్. విద్యతో చాలా తృప్తి కూడా కలుగుతుంది మనిషికి. తృప్తి కలగడం చేత ఆనందం కలుగుతుంది, ఆనందం కలగడం చేత ఆరోగ్యం మేలవుతుంది. ఇన్ని ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. నా పిల్లల పెంపకం అనేటువంటి బాధ్యత తల్లిదండ్రులది, ఇరువురిది. చాలా బాహుళ్యంగా, చాలా కామన్గా చెప్పాలంటే పెద్దలదందరిది, తల్లిదండ్రులే కాకుండా ఇతర పెద్దలది, అంటే మేజర్స్ నా లా లాంగ్వేజ్లో పిల్లల పట్ల బాధ్యత అనేది ప్రతి అడల్ట్కి, చైల్డ్ అండ్ అడల్ట్ ఇంగ్లీష్లో చైల్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులది ప్రాథమిక బాధ్యత అయినప్పటికీ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణుల బాధ్యత అందరి అడల్ట్స్కి ఉంటుంది. మనం క్రమంలో చూస్తే కనుక తాత, నానమ్మ, తాత, అమ్మమ్మ, అటు ఇటు వైపు. నా అనుభవంలో సాధారణంగా సుమారుగా 10 ఏండ్లు మనవడికి 10 ఏండ్లు వచ్చే మనవడికి కానీ మనవరాలికి కానీ, నేను రెండవ పదం చెప్పినా చెప్పకపోయినా మనవడు కానీ హీ అంటే షీ ఈజ్ ఇంక్లూడెడ్. షీలో హీ ఉంది, అది నేను సరదాగా చెప్తుంటాను. SHE షీలో షీ ఈజ్ ఫర్ షీ అండ్ ఆల్సో దేర్ ఈజ్ హీ ఇన్ షీ. సో హీ అండ్ షీ, వెదర్ యూ సే షీ ఆర్ హీ, ఇట్ ఇంప్లాయిస్ దట్ బోత్ బాలిక బాలురు అనే చెప్పినా చెప్పకపోయినా. సో ఈ తాతలు, బోత్ సైడ్స్ తాతలు 10 ఏళ్ల వరకు వాళ్ళు సప్లిమెంటరీగా, తల్లిదండ్రులు వాళ్ళు ఎంత చూసుకున్నా కూడా వీళ్ళు చూసుకుంటారు. వైఫ్ గర్భవతి అయినప్పుడు జనరల్గా ఆ కాన్పు అది చేయడానికి షీ ఈజ్ కంఫర్టబుల్ విత్ హర్ మదర్. ఈ విషయం అత్తగారికి కూడా తెలుస్తుంది. అంటే కొన్ని సహజమైనటువంటి జెలసీసు, మనం అరిషట్ వర్గాలతో పెరుగుతుంటాము నవరసాల్లో అని ఇంతకుముందు అనుకున్నాం మనము, ఉన్నప్పటికీ కూడా అత్త కూడా తల్లే కనుక షీ అండర్స్టాండ్స్ దట్ పాయింట్ అండ్ కోడల్ని తల్లిగారింటికి పంపుతుంది కాన్పుకి. దట్ ఈస్ వన్ థింగ్. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సరదాగా చెప్పాలంటే భార్య వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది, భర్త వాళ్ళ ఇంటి నుంచి వస్తాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ తల్లిదండ్రులని ప్రస్తుతానికి ఫిజికల్గా దూరం పెట్టి వీళ్ళిద్దరు కలిసి దే టేక్ ఏ ఫ్లాట్ అండ్ దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఆ సిస్టమ్ చాలా వరకు తయారైంది. అయినప్పటికీ కూడా మానసికంగా దే ఆర్ నాట్ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. అప్పుడప్పుడు వీళ్ళు ఫోన్లో మాట్లాడడం. ఈ రోజుల్లో యూ కెన్ టేక్ వీడియో టాక్, ఆడియో టాక్, ఎనీ టాక్స్ యూ కెన్ మేక్. అవసరమైనప్పుడు అత్యవసరానికి పోవచ్చు, వాళ్ళ సేవలు వినియోగించుకు, ఆల్ దీస్ థింగ్స్ ఉండాలి. ఇక్కడ ఎవరి పిల్లలైతే పెద్దగా ఈ వివాహాలు అయినాయో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాము, వాళ్లకు ఆదాయం ఉంది సరిపడా, వాళ్ళకి ఒక ఉత్తమ సంబంధము, అంటే మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. వివాహం అనేది అంత ఈజీ విషయం కాదు, బాధ్యతతో కూడిన విషయము. ఈవెన్ హ్యాండ్లింగ్ ఏ స్పౌజ్ ఇస్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్. భార్య భర్తను భరించడం కానీ, భర్త భార్యను భరించడమే ఒక పెద్ద ప్రాబ్లం. అంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్ కాదు, కొంచెం కష్టతరమైనటువంటి విషయము. దీనికి నేను పదాలు చెప్పాను. మాంక్ అని, MONCK, మార్పు, కూర్పు, చేర్పు, నేర్పు, ఓర్పు అనేది ఇద్దరికి కూడా ఉండాలి. ఒకరి మనస్తత్వం ఇంకోళ్ళకు తెలియాలి. ఎవరికి ఇబ్బందికరైన పాయింట్స్ మీద వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ ప్రెస్ చేయకూడదు. ఇవన్నీ వాళ్ళకి ఉండాల్సినటువంటి పరస్పర అవగాహన. నెంబర్ 2, ఏజ్ కూడా, అది కూడా మనం ఇంతకుముందు మాట్లాడినాము. ఫిజికల్ ఏజ్ ఒక ఆస్పెక్ట్, మెంటల్ ఏజ్ ఇంకొక ఆస్పెక్ట్. దానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. కొంతమందికి మానసిక వైకల్యం అని నేను చెప్పను, అందరూ మన తిరిగినే కనిపిస్తారు పైకి చూడడానికి, కానీ మెంటల్ మెచ్యూరిటీలో వేరియన్స్ ఉంటుంది. ఎంత వేరియన్స్ ఉండొచ్చు అంటే సుమారుగా ఒక 2, 3, 4, 5 ఇయర్స్ వరకు వేరియేషన్స్ ఉండొచ్చు. ఉదాహరణకి 20 ఏళ్ల వాళ్ళకి మంచి మెచ్యూరిటీ ఉంటే 25 ఏళ్ల మెచ్యూరిటీ ఉండొచ్చు, తక్కువ ఉంటే 15 ఇయర్స్. నేను రమారమంగా చెప్తున్నాను, 5 ఇయర్స్ వేరియేషన్స్.
ఇంకా ఎక్కువ వేరియేషన్ ఉంటుంది, ఇది వైకల్యం, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. నేను దాని గురించి మాట్లాడలేదు. నార్మల్గా కనిపించే ఇటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడైతే వీళ్ళకి ఏదో లోపం ఉందనేసి మనం వేలెత్తి చూపడానికి వీలు లేని దాని మనుషుల్లో కూడా ఎంతో కొంత లోపాలు అనేది ఉండడము సహజమైనటువంటి విషయము. ఇది మనం అంగీకరించాలి. సో మ్యారేజ్ ఇస్ ఎ ప్యాకేజ్. వైఫ్ హస్బెండ్ కానీ, హస్బెండ్ వైఫ్ని కానీ ఒక ప్యాకేజ్, అంటే మంచి చెడుల సమన్వయముతో స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే బాధ్యత నిర్వర్తన. దెన్ అసలు పెళ్లి తర్వాత స్పౌజ్ని, అంటే భార్య భర్తని, భర్త భార్యని భరించడమే ఒక సమస్య అయితే, ఇది సమస్య అంటే సమస్య కాదు, ఇది వాట్ యు కాల్ వెల్కమబుల్, స్వాగతించవలసినటువంటి సమస్య. కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ, సుఖ దుఃఖాలు ఉన్నప్పటికీ దాంట్లో కొంత ఆనందం కూడా ఉంది. మనిషి ఒంటరిగా జీవితాంతం ప్రయాణం చేయగలిగిన వాళ్ళు చాలా లక్షకొకళ్ళు కానీ మించి ఉండరు. సగటు మనిషి అలా ఉండలేరు. వాళ్ళకి తోడు అవసరము. 25 ఏళ్ళు వాళ్ళకి తల్లిదండ్రుల తోడు, ఆ తర్వాత భార్య కానీ భర్త కానీ తోడు, ఆ పిమ్మట ఎదిగిన పిల్లలు తోడు, ఇంకా స్నేహితులు, మిత్రులు, ఇవన్నీ సెకండరీ థర్డ్ లెవెల్లో అవి ఎడదిరిగి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్. దెన్ పెళ్లి వివాహ జీవితానికి బాధ్యత వహించడమే ఒక సమస్య అయితే, దానిలో నెక్స్ట్లో పిల్లలు పుట్టినప్పుడు పిల్లల పెంపకము, పోషణ, నిన్న పోషణ గురించి మాట్లాడాం మనము, వాళ్ళని పెంచి ప్రయోజకులుగా చేయడం అనేది కూడా ఇట్స్ ఏ గురుతర బాధ్యత. శుద్ధ తెలుగు పదాల్లో గురుతర బాధ్యత అంటే గురువు కాదు ఇక్కడ. గురువు అంటే శ్రేష్టమైనది. మనకు ఛందస్సులో గురు లఘువులు అంటాము. షార్ట్ అయితే లఘువు, కొంచెం లాంగ్ అయితే గురువు. ఇది హయ్యర్ రెస్పాన్సిబిలిటీ పిల్లలను పెంచడము. దీనికి ఏం కావాలి? మనకి టైం కేటాయించాల్సి వస్తుంది, ఎనర్జీ కేటాయించాల్సి వస్తుంది, పేషెన్స్ ఉండాలి. నేను 3 కలిపి పీఈటీ పెట్ అంటాను. పెట్ డాగ్స్ అంటాం కదా, ఆ పెట్ డాగ్స్లోకి సంబంధించిన పెట్టి కాదు, పేషెన్స్ ఉండాలి. మనం టైము అంటే మన పిల్లలకి చాలామంది పేరెంట్స్ హయ్యర్ పొజిషన్స్లో ఉండో, పాలిటీషియన్స్ అయ్యి ఉండో, వాట్ ఎవర్ రీజన్, వాళ్ళ పనికి, వాళ్ళ వృత్తిపరమైన పనికే వాళ్ళకి టైం చాలనప్పుడు, లేదా డబుల్ ఇన్కమ్ ఎంప్లాయీస్ అంటాం మనం. అంటే తల్లి ఉద్యోగం చేస్తుంది, తండ్రి ఉద్యోగం చేస్తుంది, ఇంట్లో ఎవరినో ఆయాను పెడతారు. మనం వీడియోస్లో అక్కడక్కడ చూస్తుంటాము. ఇంట్లో పెట్టిన ఆయా వీడియో కెమెరాస్ పెడతారు, దాంట్లో పరిశీలిస్తే ఇప్పుడు కొన్ని విషయాలు టెక్నాలజీ వలన కొన్ని సదుపయోగాలు, కొన్ని దురుపయోగాలు ఉన్నాయి. వీడియో వలన తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఆయా ఎంత ఓపికగా పిల్లల్ని పెంచుతుందా, కొడుతుందా? వాళ్ళు ఎడగానే వీళ్ళు కొడుతుంది. ఎందుకు కొడుతుందంటే ఆయా కొట్టాలని ఉండదు, కానీ సహించే కెపాసిటీ లేక అల్లరి పిల్లలు ఉంటారు. పిల్లలు నానా రకాలుగా ఉంటారు. మంచి పిల్లలు, మొండి పిల్లలు, అల్లరి పిల్లలు, ఆకతాయి పిల్లలు. సో ఆ కస్టమైజ్డ్ సర్వీస్ అనే ఆంగ్లంలో పదము. అంటే ఆ పిల్లవాడిని మనస్తత్వాన్ని పట్టి మనం వాళ్ళని వాట్ యు కాల్ ట్రీట్ చేసే విధానము ఒక్కొక్కళ్ళకి కస్టమైజ్డ్గా, అంటే ఒకళ్ళకి వర్తించదు. కొన్ని విషయాలు కామన్గా వర్తిస్తాయి, కానీ కొన్ని విడిగా ప్రత్యేకంగా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. ప్రాథమిక బాధ్యత మనది తల్లిదండ్రులదే అన్నాము. రెండవది ఇరువైపులా వాళ్ళ తల్లిదండ్రులది, అంటే తాత, నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళది. తాత రెండుకి కామన్గా వాడతాము. ఫాదర్ మదర్ అయితే నాయనమ్మ, మదర్ అయితే అమ్మమ్మ. ఇది. మూడవ రంగులో కూడా మేనత్తలు, మేనమామలు, అంటే రెండు వైపులు. మేనత్తలు, మేనమామలు ఒకటి, చిన్నాయనలు, పెద్ద నాయనలు. అంటే ఫాదర్ సైడ్ నుంచి ఫాదర్ యొక్క సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, మదర్ యొక్క సిబ్లింగ్స్, వాళ్ళు కూడా కొంత పర్యవేక్షణ, కొంత మన్నన, మర్యాద, ప్రేమ చూపిస్తుంటారు. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మలు, మేనత్తలు, మేనమామలు, చిన్నాన్నలు, పెద్ద నాన్నలు, ఇదంతా ఒక సమిష్టి సముదాయం కింద వస్తుంది. మనం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటాం కదా, ఇదొక రంగ్. ఆ తర్వాత ఇరుగు పొరుగు, ఐపీ అంటే మనము కంప్యూటర్ భాషలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాము, లేకపోతే లీగల్ లాంగ్వేజ్లో ఇన్సాల్వెన్సీ పొటెన్షియల్ అంటాము. అంటే నేను కొంత జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పదాలు కూడా, అంటే నా పద్ధతిలో, అంటే ఒక్కొక్కళ్ళ వక్తకి ఒక్కొక్క శైలి ఉంటుంది మాట్లాడేది. రాసే వాళ్ళకు కూడా ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క శైలి ఉంటుంది. కొంత జీకే కూడా షేర్ చేసుకోవడం, అంటే వింటున్న వాళ్ళకి ఈ విషయాలు తెలియదు నేను అట్లా, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి
ఒకసారి ప్రాక్టీసు, తెలియని వాళ్ళకి నేర్చుకోవడము. సో ఐపి, ఇరుగు పొరుగు. ఇక్కడ నేను వాడేది ఇరుగు పొరుగు కోసము. పక్కింటి వాళ్ళు కూడా ఏదో ఏడిపిస్తుంది పక్కింటి పిల్లవాడి నుంచి, ఏమైంది కనుక్కుందాం అనేటువంటి ఆతురత సహజంగా అందరికీ కుటుంబీకులకు ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ రన్ చేసే వాళ్ళకు ఉంటుంది. ఏమైంది ఎనీథింగ్ హెల్ప్ ఏమైనా రిక్వైర్డా అని వస్తుంటారు. ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర లొకాలిటీలోనే పిల్లలు తప్పిపోతుంటారు. ఇది కూడా చాలా మంది పిల్లలు తప్పిపోయి మళ్ళీ దొరకడం ఒకటి. ఎగ్జిబిషన్ అటువంటి తప్పినప్పుడు దీంట్లో అనౌన్స్ చేస్తారు మైక్లో. దొరకడం 90% దొరుకుతారు మిస్ అయినా కూడా. కానీ ఒక్కొక్కసారి తప్పిపోయి దొరకని పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. ఆ బాధ వర్ణనాతీతం తల్లిదండ్రులకి. మరి ముందే జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ యాంత్రిక యుగంలో, టెక్నాలజీ యుగంలో రేడియో ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అనేసి మెడలో అది వేస్తే కనుక మనం ట్రాక్ చేయొచ్చు ఇంటి నుంచి పేరెంట్స్ ఎక్కడున్నాడు బాబు పాప అనేసి. సో అలాగాని ఏ మెథడ్స్లో అయినా కూడా మొత్తానికి పరిపూర్ణమైన బాధ్యత. చిన్న వయసులో 0 to 5 years పిల్లలు అస్వతంత్రులు. పిల్లలు పుట్టగానే 2 చేష్టలు చేస్తారు. చేష్ట తెలుగు మాతృభాష ఉన్నవాళ్ళకు కూడా చాలా మందికి, ఇప్పుడున్న యువతరానికి నవతరానికి పాత పదాలు కూడా కొన్ని తెలియవు. వాళ్ళకంతా ఈ SMS లాంగ్వేజ్లు, అంత షార్ట్ ఫామ్లు, వాట్ వి సే, ఈ పదాలు అంటాం కదా, బ్రో, సిస్, ఇట్లా ఈ రకమైన పదాలు, అంటే షార్ట్ కట్ ఇది ఎక్కువ. అది ఓకే, అంటే కాలము మార్పు తెస్తుంది. చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేసి ఈ 2 పదాలు. చేంజ్ అయినప్పుడు ఫిజికల్ లెవెల్లో చేంజ్ చాలా, మళ్ళీ వెనకదాంతో పోల్చుకోలేనంత చేంజ్ కలిగితే వీసే ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. తెలుగులో మార్పు, పరివర్తన. మార్పు ఒక లెవెల్, పరివర్తన ఇంకొక హయ్యర్ లెవెల్. సో పిల్లలు పుట్టి ఒక 1 year వరకు వాళ్ళ చేష్టలు 2 ఉంటాయి. ఒకటి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఏడుస్తారు, వాళ్ళకి ఏమైనా హ్యాపీ అయితే నవ్వుతారు. కొంతవరకు తల్లి పసిగట్టగలదు ఎందుకు నవ్వుతున్నాడు పాప, ఎందుకు ఏడుస్తుంది అనేసి. ఒక 1 year దాటి 2 years వచ్చేప్పటికీ చిన్న చిన్న పదాలు పలకడము మొదలవుతుంది. పిల్లలు 5 years వరకు దాదాపుగా, మోర్ పర్టికులర్లీ 2 to 4 years వరకు చాలా ముద్దుగా, ఎవరికైనా తల్లిదండ్రులకే కాదు, సొంత తల్లిదండ్రులు పక్కన పెట్టి ఎవరికైనా చాలా ముద్దు కొలిచేటట్టు ఉంటారు. పర్టికులర్లీ వయసు మీరిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, అంటే నా అనుభవం అంటే చాలా మందితో కొంతవరకు ఇదవుతుండొచ్చు. మన మనమలు మనమరాళ్ళు పెద్దగైపోయినారు. పెద్దగా అంటే ఒక 12-13 ఏళ్ళు దాటిన తర్వాత, 13-14 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫ్రీ టైము, వాళ్ళ ఓన్ యాక్టివిటీస్ ఉంటాయి. దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. మనకి టైం ఉండొచ్చు, వాళ్ళకు ఉండదు. సో నేను బస్సులో వెళ్తున్నప్పుడు చిల్లలు కనిపిస్తే ఐ విల్ జస్ట్ విష్, షేక్ హ్యాండ్, ఏం చదువుతున్నావు, ఏమి, దే ఆర్ ఆల్సో హ్యాపీ, దే ఆల్సో రెస్పాండ్. అంటే నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో ఇతరులకు కూడా, బంధుమిత్రులు, తల్లిదండ్రులు వీళ్ళంతా కాకుండా కూడా సమాజంలో ప్రతి పెద్దవాళ్ళు కూడా, ప్రతి అడల్ట్ కూడా పిల్లల పట్ల సరి అయినటువంటి గార్డియన్షిప్, సంరక్షక, సమాజంలో నిర్మితమైనటువంటి సంరక్షక బాధ్యత ఉంటుంది. చాలా వరకు అది నెరవేరుస్తారు. అన్ఫార్చునేట్లీ దానికి విరుద్ధమైనటువంటి విషయాలు కూడా జరుగుతుంటాయి. చిన్న పిల్లల మీద లైంగిక దాడులు, పిల్లలను ఎత్తుకుపోయి బెగ్గర్స్ కింద కన్వర్ట్ చేయడము. అంటే ఈ విషయాలు సమాజంలో ఉన్నప్పటికీ నేను వాటిని ప్రస్తావించడం పెద్ద ఇష్టపడదు. ఎందుకంటే కొంతమందికి తెలియని విషయాలు ఏదో వినడం చేత అవి ప్రాక్టీస్ చేయొచ్చు దుర్మార్గులు. కనుక చెడు విషయాలు ఎప్పుడు ఉట్టంకించిన రాదు, ఉంటే ఉండుగాక. దాన్ని కేర్ తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం వాళ్ళు చూస్తారు. మనము అంటే నేనేదో నిర్బంధంలో చెప్పాను, ఇది చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉండదు అంటే వీ కెనాట్ హైడ్ ఆల్సో. తెల్లారి పేపర్లో చూస్తే ఇవన్నీ కనిపిస్తుంటాయి మనకి. నేను చెప్పకపోయినా, ఇంకొక మంచి వార్త చెప్పకపోయినా ఈ మాటలు యూ కెనాట్ ఎస్కేప్. న్యూస్ పేపర్ చదవాల్సి వస్తుంది. ఒక మంచి వార్తతో పాటు దాని కిందనే ఒక చెడు వార్త ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో పిల్లలను పెంచే బాధ్యత అందరిది. కొన్ని సందర్భాలు చూస్తాం మనం. నేను నిన్న చెప్పినట్టు ఏ ఆడామగా కలిసిన వాయువరుసలతో సంబంధం లేకుండా పిల్లలు పుట్టడానికి ప్రకృతిలో అవకాశం ఉంది. కానీ మనము ధర్మపథంలో ఉండాలి కదా.
అర్జునుడు దేవలోకం పోయినప్పుడు ఊర్వశి లవ్స్, అంటే మనం వర్చువల్గా తీసుకోవాలి, దేవలోకం ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు, ఉండని ఉండకపోని. అర్జున రెఫ్యూజెస్ సేయింగ్ దట్ యు ఆర్ ఏ దేవకాంత, నువ్వు దేవకాంతవు, నేను మనిషిని, నాకేదో కొన్ని సూపర్ పవర్స్ ఉండడం చేత, నేను దేవేంద్రుని పుత్రుని అవ్వడం చేత, కుంతికి 5 దేవతల వల్ల పుట్టిన సంతానము పాండవులు కనుక ఈ రెఫ్యూజెస్. దానికి ఆమె శాపం పెడుతుంది బృహన్నల. అంటే కొన్ని నెగిటివ్స్, ఇది చాలా నేర్చుకోవాల్సిన పాఠము. ప్రతికూల పరిస్థితులను కూడా మనం అనుకూలంగా మార్చుకునేటువంటి క్షమత మనలో ఉండాలి. దట్స్ ఎన్ వెరీ గ్రేట్ వర్చ్యూ, గ్రేట్ క్వాలిటీ. అర్జునుడు ఆ రకంగా డాన్స్ మాస్టర్ కింద బృహన్న లోపంలో విరాటపురంలో ఉన్నారు, మీకు చాలా మందికి తెలిసిన విషయమే. దెన్ మేనక, విశ్వామిత్రుడు, శకుంతల, కణ్వ మహర్షి, దీని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు, అంటే రైవలరీ, ద్వేషభావము, శత్రుభావము అనేది ప్రకృతిలో సహజంగా ఉంది. 1000 యజ్ఞాలు ఏదో చేస్తే 100, 1000 వాట్ ఎవర్ ఈస్ ద నంబర్, అది చేస్తే ఇంద్రపది అతనికి వస్తుంది, ఇతని పోస్టు పోతుంది. అంటే హూ ఎవర్ ఈస్ ప్రజెంట్లీ దేర్, ప్రజెంట్ అని అంటాము ఆంగ్లంలో, ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ సో అండ్ సో, ప్రజెంట్ ఉమామహేశ్వరరావు. ప్రజెంట్ అంటే ప్రస్తుతం మీద ఉన్నాడు, ఈవాడు ఉమామహేశ్వరరావు, రేపు రామలింగేశ్వరరావు ఉండొచ్చు. సో ఇంద్ర పదవి పోతుందనేసి ఆయన దగ్గర ఉండేటువంటి సాధనా సంపత్తులలో ఈ దేవకన్యలొకళ్ళు ఆయన మేనకిని పంపిస్తే, ఈ విశ్వామిత్రుడు రాజర్షులు బ్రహ్మర్షులు అనే 2, ఇవన్నీ కొంచెం సపరేట్ పదాలైనా కూడా ఇది వాడుతుంటాను నేను. బ్రహ్మర్షికి ఉన్నంత నిష్ఠ రాజర్షులకు ఉండదు, రాజసం ఎక్కువ ఉంటుంది, బ్రహ్మర్షులకు సాత్వం ఎక్కువ ఉంటుంది. సో ఈయన మేనకి వలలో పడి, మేనకి వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ ద మైండ్ ఆఫ్ విశ్వామిత్ర, అండ్ వాళ్ళకి శకుంతల జన్మిస్తుంది. ఇది అక్రమ సంబంధము. అంటే ఈ రోజుల్లో మనం అక్రమ సంబంధానికి ఇది ఒక నిదర్శనము. అలా అని మనం దేవకల్యాణం దూషించరాదు. విశ్వామిత్రుడు ఋషి కనుక, రాజర్షి కానేదే అని వాళ్ళు కూడా నిందించిన పర్లేదు. కొన్నిటికి నిమిత్తాలు ఉంటాయి, కొన్నిటికి కారణాలు ఉంటాయి. మన మనుషులను కూడా 2 కింద విభజన చేస్తాము. కారణ జన్ములు, నిమిత్త మాత్రులు. కారణ జన్ములు అంటే దే ఆర్ బార్న్ ఫర్ ఎ పర్పస్. నిమిత్త మాత్రులు అంటే సమిధలాగా చాలా చిన్న లెవెల్లో ఉంటే నిమిత్తము, పెద్ద లెవెల్లో ఉంటే కారణ జన్ములు. దిస్ ఈజ్ వన్ థింగ్. అయితే వాళ్లకు పుట్టినటువంటి సంతానమే శకుంతల పేరు వచ్చి మీకు తెలుసు. శకుంతల అంటే పక్షికి శాకుంతలం, శకుంతల పక్షులు కొంతసేపు ప్రొటెక్ట్ చేస్తాయి. న్యూ బార్న్ బాబీని మేనక తన దారిలో తాను వెళ్ళిపోతుంది, విశ్వామిత్రుడు తన దారిలో తాను పోతాడు. బికాజ్ దే ఆర్ ద న్యాచురల్లీ బాండెడ్ పేరెంట్స్. వివాహం చేసుకున్నటువంటి సంతతి కాదు కనుక అది కావచ్చు, లేకపోతే వాళ్ళ మెయిన్ ప్రియారిటీ డిఫరెంట్. ఈయన పోయి మళ్ళీ డాన్స్ చేయాలి, ఇక్కడ ఈయన పోయి తపస్సు చేసుకోవాలి. అప్పుడు ఈ కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర ఉండడం చేత కణువులు శాకుంతలని పిలుస్తాడు. కాళిదాసు శాకుంతల నాటకం రాశారు. ఇవన్నీ కూడా నేను కొంచెం ఫ్లోలో తెలుగు భాషాభిమానం ఉండడము చేత, స్వర్గీయ మా నాన్నగారు తెలుగు ఆంధ్ర పండితుడు అవడం చేత, ఆయన నాకు స్ట్రేట్గా ఏది నేర్పించకపోయినా కూడా ఆయన వాళ్ళ మిత్రులతోని మాట్లాడుతున్న సందర్భాల్లో నేను వాటిని గమనించి కొంత నాకు వంట పట్టింది అంతే. సో ఇది ఒక విషయము. అయితే అడాప్టెడ్ చైల్డ్కి ఇది ఒక ఉదాహరణ కింద మనం తీసుకోవచ్చు. శకుంతల ఈజ్ అడాప్టెడ్ బై కణ్వ ఈజ్ ఏ అడాప్టెడ్ ఫాదర్, శకుంతల ఈజ్ ఏ అడాప్టెడ్ గర్ల్ చైల్డ్. దిస్ ఈజ్ వన్ థింగ్. అడాప్షన్ ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. వావి వరుసలు లేని పిల్లలు, అనాథ పిల్లలు ఉన్నాయి. ప్రభుత్వంది కూడా చాలా విశేషమైనటువంటి బాధ్యత ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు స్టేట్ హోమ్స్ పేరిట కానీ, ఆర్ఫనేజ్ హోమ్స్ కింద కానీ, ఎక్కడైనా అనాథ పిల్లలు మనకి ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. నిన్న కూడా నేను ఈ పదం వాడాను, ఎమర్జెన్సీ నంబర్స్ అంతా లిస్ట్ మన దగ్గర ఉండాలి ఎప్పుడైనా వినియోగించుకోవడానికి. వాళ్ళకి దే అడాప్టెడ్, ఆ పిల్లల్ని కొన్ని ఏజ్ వరకు ఎవరైనా వచ్చి అడాప్షన్ చేసుకుంటే దేర్ ఇస్ ఎ లీగల్ ప్రొసీజర్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్. ఇప్పుడు చాలా ఇల్లీగల్ జరుగుతున్నాయి, పిల్లలు అమ్మేస్తున్నారు 1 లక్షకి, 2 లక్షలకి, 3 లక్షలకి. అలా కాకుండా దేర్ ఇస్ ఎ ప్రిస్క్రైబ్డ్ లా, లీగల్ ప్రొసీజర్ టు టేక్ ఇన్ అడాప్షన్ ఏ చైల్డ్. దట్ ఈస్ వన్ థింగ్. సో తల్లిదండ్రులు, ఇటు తాతలు, నానమ్మ, అమ్మమ్మలు,
మేనమామలు, మేనత్తలు, చిన్నాయనలు, పెద్దనాయనలు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కొందరి సంబంధాలు. శకుని, దుర్యోధనుడు. దుర్యోధనికి శకుని మేనమామ. సాధారణంగా మేనమామకి తన సొంత సహోదరి పిల్లలు అంటే కొంత ఆప్యాయత ఉంటుంది. కానీ ఇట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ ఇయర్. ఇప్పటికి కూడా నేను భారతం మూలం చదవకపోయినా కూడా అది శేష ప్రశ్న అంటాము, మిగిలిపోయిన క్వశ్చన్. శకునికి రియల్గా దుర్యోధన మీద ప్రేమ ఉండిందా, లేకపోతే లోపల ద్వేషం ఉండి మీదికి ప్రేమ కనబరిచాడు? శకుని వాళ్ళు 100 బ్రదర్స్, దుర్యోధను మాదిరే వీళ్ళు 100 మంది బ్రదర్స్. అంటే ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో పక్కన పెడితే దీంట్లో నుంచి మనం నేర్చుకునేది ఏమున్నది, అది వర్చువల్గా అయినా కూడా నేర్చుకునేది ఏమున్నది పాయింట్. ఈయన 99 మందికి ఆకలి అన్నము లేకుండా జైల్లో వేస్తాడు దుర్యోధనుడు. దానికి కారణం ఏదో ఉంది. తల్లికి ద్వితీయ వివాహము, ముందు మేకపిల్లతో చేశారు, ఆ కథలన్నీ ఉన్నాయనుకోండి. సో దానివల్ల ఏమవుతుంది, 99 చనిపోయిన తర్వాత శకుని ఒకడే మిగులుతాడు. శకుని యొక్క తండ్రి, ఈ 100 బ్రదర్స్ యొక్క తండ్రి, ఆయన పాచికలని ఈయనకి ఇస్తాడు. ఈ నా ఎముకలతో చేయబడినటువంటి పాచికలు నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాయి అని ఇస్తారనేటువంటి కథనము. ఆ మాయాజూతంతోనే ఈయన గెలుస్తాడు. దానికి పదం ఉంది, నేను మర్చిపోయాను. యక్ష విద్య, ఐ థింక్ అక్ష విద్య, సారీ అక్ష విద్య అంటే పాచికలను మన కంట్రోల్లో గ్రిప్లో పెట్టుకునేది. ధర్మరాజు తదుపరి అరణ్యవాసంలో ఆ విద్య నేర్చుకుంటాడు. ముందే వచ్చుంటే కనుక జూదంలో ఓడిపోయేవాడు కాదు. జూదం ఆడడం వ్యసనము, ఇది వేరే విషయము. ఎంత ధర్మరాజైనా అంటే మనం అన్వయం చేసుకుంటే ఈ లోకంలో మనం చాలా మంది ఉత్తమోత్తములు అనుకునే వానికి కూడా ఏదో ఒక వ్యసనము, అంటే సీరియస్ వ్యసనం కాకపోయినా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ధర్మరాజుకు పేరుకు ధర్మరాజు అయినా కూడా జూదమాడిండు. అంటే దానికి కూడా సమర్థనీయమైనటువంటి జవాబు ఒకటి ఉంది. అప్పటికున్న కాల నియమం ప్రకారము ఎవరైనా జూదానికి పిలిస్తే వెళ్ళకుండా ఉండకూడదు. ఇన్విటేషన్ షుడ్ నాట్ బి వాట్ యు కాల్ రిజెక్టెడ్ అనేది ఉంది. అందుకని వెళ్ళాడు. మరి వెళ్ళిన వాడు సరిగా ఆడగలగాలి కదా. కౌంటర్ పార్టీగా దుర్యోధనుడు ఆడాలి. దుర్యోధనునికేమో ప్రాక్సీ పెట్టుకున్నాడు, PROXY. ప్రాక్సీ అంటే రిప్రజెంటేటివ్గా శకుని పెట్టుకున్నాడు. మరి ధర్మరాజు ఎవరినో అక్ష విద్య వచ్చిన వాడిని పెట్టుకోలేదు. నేనే ఆడగలను అనేది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అది ఉండరాదు. ఆ తర్వాత మైకంలో ఉండరాదు మనిషి. రాజ్యాన్ని పెడతాడు. రాజ్యాన్ని ఎవరిని పెడతారా? రాజ్యం మీద ప్రజా ప్రాపర్టీ కదా, యూ కెనాట్ పుట్ ఇట్. నీ సొంత సంపద పెట్టుకోవచ్చు. అప్పట్లో రాజ్యం కూడా వాళ్ళదే భావన ఉండిందో ఏమో, దోస్ థింగ్స్ వీ డు నాట్ నో. ఆ తర్వాత మనుషులని మనకి ఒక 300-400 ఏళ్ల వరకు కూడా మనుషులను బానిసల కింద కొనడము, వాళ్ళ తేన వెట్టి చాకిరి. ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫారంలో రిమూవల్ ఆఫ్ ద బాండెడ్ లేబర్ అనేది ఒకటి వచ్చింది. కొంతమంది సీనియర్స్కి తెలిసి ఉండాలి ఈ విషయము. సో ఇలా ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ శకుని దుర్యోధన ఇది ఒకటి. ఇవి మనం చూడాలి. అంటే దగ్గరి బంధువులు కూడా పక్కలో బల్లంలో ఉంటారు. భార్యాభర్తల్లో కూడా ఒకరికొకరు ఎలా ఉండకూడదో చెప్తాను నేను. ముక్కులో వెంట్రుక అంటాము. ముక్కులో కొంచెం వెంట్రుక కనుక పెద్దగా ఉంటే అప్పుడప్పుడు కట్ చేస్తుంటారు. కట్ చేయొచ్చో లేదో అది వేరే అంశము. అది కొంచెం ముక్కుని ఇబ్బంది పెడుతుంటుంది. చెప్పులో రాయి అంటారు. మనం చెప్పులో రాయి ఇది ఉన్నప్పుడు మళ్ళీ మనం స్టెప్ వేయడం కష్టమవుతుంది. పక్కలో బల్లెము. ఈ 3 రకాలుగా భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ ఉండరాదు. ఎలా ఉండాలి? ఆత్మలెవల్, ఆత్మజ్ఞత ఉండాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేసి వీళ్ళు ఊహించగలగాలి. ఆ 3ను బట్టి 3 ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా, ఎక్స్ప్రెస్డ్, ఇంప్లాయిడ్ అని 2 పదాలు. అంటే మనం వాచకంలో కానీ ఫేస్లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తే ఒకటి, ఎక్స్ప్రెస్ చెయ్యకపోయినా కూడా కనుక్కునేటువంటి తత్వాన్ని ఆత్మ లెవెల్ లివింగ్, ఒక ఆత్మజ్ఞానము ఇది ఉంటారు. సో పిల్లల్ని ఎందుకు బాధ్యత వహించి 80-90% సొంత తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళంతా కూడా ఎందుకు సహకరించాలంటే ఆరోగ్యకరమైన భావి సమాజ నిర్మాణం కోసం అనేది ఇది చాలా అవసరమైనటువంటి విషయము. హెల్త్ ఆఫ్ ద సొసైటీ, సమాజ ఆరోగ్యము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా చెడిపోయి ఉండరాదు. అప్పుడే మన భావి తరాలు
అంటే వచ్చే సమాజంలో మన సొంత పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారనేటువంటి స్పృహ, సోయి, జ్ఞానము మనం మర్చిపోరాదు. సో మన భావితరాల దృష్ట్యా భావి సమాజము బాగా ఉండాలంటే ఒక 10% రుగ్మత సమాజంలో ఉంటే మిగిలిన 90% కెన్ ప్రొటెక్ట్ ఇట్. అది పెరిగితే కష్టము. అందుకే కలియుగంలో ధర్మం ఓన్లీ ఆన్ సింగిల్ ఫుట్, 4 పాదాల్లో ఒక పాదం మీదనే నడుస్తుంది అంటారు. వాట్ ఎవర్. సో ఐ విల్ స్టాప్ హియర్ టుడే ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ పిల్లల పెంచే బాధ్యత అందరిది. పిల్లలు పెంచే బాధ్యత విశేషంగా తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళది కూడా. నమస్తే. ఓవర్ టు యు సర్. జీవనయానం శీర్షికలో ఈరోజు పిల్లల పెంపకం గురించి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతలను పూర్తిగా సవివరంగా వివరించారు శ్రీ రామ్మోహన్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.